టైమ్ ఎవల్యూషన్ ఆఫ్ ది స్టేట్. సో psi at t is equal to 0 తెలుస్తుంది అనుకోండి మనకి. psi at t ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ ఏం తీసుకుందామండి, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ తీసుకుందాం. hψ is equal to E psi, that is equal to I h cut dou psi by dou t is equal to hψ is equal to E psi. సో నేను ఏం తీసుకున్నాను, dou psi by dou t is equal to E by, సో దీన్ని ఇటు సైడ్ పంపించేసానండి, దీన్ని ఇటు సైడ్ పంపించేసి E by I h cut psi తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేశాను, ఇంటిగ్రేట్ చేశాను, ఎక్కడి నుంచి ఎక్కడికి psi నాట్ టు psi, ఇది 0 to 2 ఇంటిగ్రేట్ చేశాను. ఈ డెరివేషన్ అంతా ఎందుకు, ఇది మనకు గుర్తుండడానికి. సో చేయండి, ఒకసారి చేస్తే మనకి ఇది గుర్తుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు అప్పుడు. సో అప్పుడు ఏమవుతుందండి, డో psi by psi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t E by I h cut t. ఓకే, సో E by I h cut t. సో నెక్స్ట్ ఏం చేస్తానండి, ఇంటిగ్రేట్ చేసుకుంటే లాగ్ ఆఫ్ ఈ ఐ మైనస్ ఐతో మల్టిప్లై చేశాను, న్యూమరేటర్ డినామినేటర్, మనకి ఎంత వస్తుందండి అప్పుడు IET by h కట్ అవుతుంది. లాగ్ ఆఫ్, ఇది లాగ్ కదండి, లాగ్ psi by psi నాట్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ చేసుకుంటే, సో అప్పుడు ఏమవుతుందండి, దీన్ని లాగ్ని తీస్తే ఇటువైపు పట్టుకెళ్తే దాని ఏమవుతుందండి, E power IET by h కట్ అవుతుంది. దెన్ psi ఈజ్ ఈక్వల్ టు psi నాట్ ఇంటూ E power minus IET by h cut. It is the wave function for a wave after a time t. If we know at t is equal to 0, psi at t is equal to 0, after time t psi is equal to psi naught E power minus IET by h cut. So we know that example enti, psi of x is equal to sin n by x by l, square root 2 by l sin n by x by l మనకు తెలుసు కదండి. ఇట్ ఈస్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ అన్సిమెట్రిక్ బాక్స్. psi of x is equal to square root of 2 by l sin n by x by l at t is equal to 0 అనుకోండి. at t is equal to t కావాలంటే మనకి ఏం రాస్తూ ఉంటాండి, psi of x comma t is equal to square root of 2 by l sin n by x by l into psi into psi naught into E power minus IET by h cut, that is equal to E power minus IET by h cut. Okay, that is the wave function of a particle at time t. If we know at time t is equal to 0, then we can find psi at time t. Okay, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద స్టేట్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఇన్ ఏ డీప్ స్క్వేర్ వెల్ పొటెన్షియల్ ఎక్స్టెండింగ్ x is equal to 0 to x is equal to L at t is equal to 0 is psi of 0 is 1 by root 5 phi1 plus 2 phi2, where phi1 and phi2 are grounded first excited states. Find the wave function at t is equal to 2m L square by pi h cut. సో 2m L square by pi h cut, t is equal to, సో అంటే psi నాట్ ఇచ్చాడు, మనకు psi of t ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ ఇందాక చెప్పాం కదండి, psi is equal to psi నాట్ ఇంటూ E power minus IET by h cut. ఇట్ ఈస్ ద వేవ్ ఫంక్షన్ ఎట్ టైమ్ t. ఓకే, సో దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేద్దాం. psi నాట్ ఇచ్చాడు, psi of t ఫైండ్ అవుట్ చేద్దాం. సో psi of t, సో psi of x కామా t ఎంత అవుతుందండి అప్పుడు, psi of x కామా t ఈజ్ ఈక్వల్ టు 1 by root 5 phi1 e power minus I e1 t by h cut plus 2 phi2 e power minus I e2 t by h cut. ఓకే, మనకి t ఇచ్చారు ఆల్రెడీ వాల్యూస్, e1 e2 మనకి ఆల్రెడీ తెలుసు ఎలాగా. సో ఇట్ ఈస్ ఏ డీప్ స్క్వేర్ వెల్. సో డీప్ స్క్వేర్ వెల్ కాబట్టి, సో E1 అంటే ఏంటవుతుందండి, గ్రౌండ్ స్టేట్, n ఈజ్ ఈక్వల్ టు 1. గ్రౌండ్ స్టేట్ అంటే ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని ఇచ్చాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 1, E ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై E ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై
2ml2లో n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml అవుతుంది. సో దట్ ఈస్ ద E1. అట్లానే E2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml2 అవుతుంది. ఓకే, సో ఈ వచ్చింది మనకి. E1 అండ్ E2 ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? టీ ఇచ్చాడు. టీ ఎంత అండి? 2ml2 బై పై హెచ్ కట్. దాంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే e పవర్ మైనస్ IE1t బై హెచ్ కట్. సో E1 అండ్ E2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2ml2 హెచ్ కట్ స్క్వేర్ పై ఒక పై క్యాన్సిల్ అవుతుందండి. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి మనకి? e పవర్ మైనస్ I పై అవుతుంది. సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చండి? కాస్ పై మైనస్ సైన్ పై కింద రాసుకోవచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఆన్సర్ -1 అవుతుంది. ఓకే, సో అట్లానే E2 అండ్ టీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? e పవర్ మైనస్ I 4 పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml2 పై హెచ్ కట్ స్క్వేర్ 2ml2 క్యాన్సిల్ అవుతుంటే మనకి ఎంత అవుతుందండి? e పవర్ మైనస్ I 4 పై అవుతుంది. దాని వాల్యూ ఎంత అండి? 1 వస్తుంది. సో దాన్ని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఎంత అవుతుందండి? 1/√5 ఇదంతా వచ్చిందండి, -1 వచ్చింది, ప్లస్ 2/2 ఇదంతా వచ్చిందండి, మనకు వాల్యూ 1 వచ్చింది. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి? 1/√5 మైనస్ 5/1 ప్లస్ 2/2. సో దిస్ ఈజ్ ద వేవ్ ఫంక్షన్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2m/L² బై పై హెచ్ కట్. ఓకే, క్లియర్? సో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ క్లారిటీగా చెప్తాను మళ్ళీని. సో ఇట్లానే ఇస్తాడండి క్వశ్చన్స్. మనకి సైడ్ 0 ఇస్తాడు, మనకి అటు టీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం సై ఈజ్ ఈక్వల్ టు sin0 ఇంటూ e పవర్ మైనస్ IET బై హెచ్ కట్ అనే ఫార్ములా యూజ్ చేసుకోవడం, మనం అది క్యాలిక్యులేట్ చేయడం. ఇంత హెవీ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడనుకోండి, కాకపోతే మనం కొంచెం ఎక్స్ట్రాగా చదివితేనే కదా ఈజీగా బిట్ అనేది ఆన్సర్ చేయగలం. సో లైక్ దట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరే చేసుకోండి. సో అనదర్ ప్రాబ్లం అండి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ఇన్ ఏ ఇన్ఫైనైట్ స్క్వేర్ వెల్ పొటెన్షియల్ ఆఫ్ లెంగ్త్ L with wave function psi of x is equal to square root 2/L e power 3 pi I x by L minus e power minus 3 pi I x by L at t is equal to 0. So t is equal to 0 అంటే sin0 ఇచ్చాడు. Find psi at t is equal to ml² by 2 pi h కట్. సో మనం ఇందాక చేసినట్టే చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో psi ఈజ్ ఈక్వల్ టు sin0 ఇంటూ e పవర్ మైనస్ IET బై హెచ్ కట్. సో దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, సో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. సో దాన్ని బట్టి మీరు చేసుకోవడం అండి. సో అంటే ఇక్కడ చూడండి k ఎంత అవుతుందండి? n ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేడు కదా. ముందు ప్రాబ్లంలో అయితే గ్రౌండ్ స్టేట్ అట్లానే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. సో కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చండి? e పవర్ IKX కదండి, మనకు తెలుసు కదా, e పవర్ IKX కదా. సో కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడండి? e పవర్ 3 pi IX బై L ఇచ్చాడు. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 3 pi L ఇచ్చాడు. మనకు తెలుసు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? n/L. మనం ఆల్రెడీ ఇది డెరైవ్ కూడా చేసుకున్నాం మనం. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3, అంతే కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి E3 ఫైండ్ అవుట్ చేయాలి మీరు. E3 ఫైండ్ అవుట్ చేయాలి. సో E3 ఎంత అవుతుందండి? E3 ఈజ్ ఈక్వల్ టు n² పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై n² హెచ్ కట్ స్క్వేర్ బై 2ml². ఎంత అవుతుందండి? n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 9 పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml². ఓకే, 2ml². సో E3 వచ్చింది, ఆల్రెడీ టీ ఇచ్చాడు, E3 ఉంది. సో దాన్ని బట్టి మీరు డెరైవ్ చేయండి, సొల్యూషన్ చేయండి.